రోటి పచ్చడి చూద్దామండి. ఇదిగోండి వేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా వేపుకుంటున్నానండి. ఇవి వేగేలోపు కొద్దిగా చింతపండు నానేసుకుందాము. ఇదిగోండి కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటున్నాను నేను. ఇదిగోండి ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకొక గిన్నెలోకి తీసుకుందాము. తీసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఈ ఆయిల్లోనే 4 పల్లీలు వేపుకుందామండి. పచ్చడిలోకి టేస్ట్గా ఉంటుంది. పల్లీలు వేగిపోయినాయండి. తీసేసేసి ఇదే ఆయిల్లో కొంచెం పోపు పెట్టుకుందాం చట్నీలోకి. పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయిందండి పోపు. కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఇంగువ పొడి, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మెత్తగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందామండి. ఇవ్వండి మిక్సీ పట్టుకున్నాను. పోపు దినుసులు వేసుకొని కలుపుకోవటమే. ఎంతో టేస్టీ అయినా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.